ప్రపంచ కార్మిక దినోత్సవంగా మన దేశంలోనూ జరుపుకునే రోజు మే డే. ప్రపంచంలోని అనేక కార్మిక సంఘాలు అసంబద్ధం అంటూ తేల్చిపారేసిన మేడేని జరుపుకోవడం మానేసిన దీనిని పనిగట్టుకుని మరీ జరిపేది భారతదేశంలోని కమ్యూనిస్టు అనుబంధ కార్మిక సంఘాలు మాత్రమే. కార్మికుల పని సమయాన్ని 8 గంటలకు తగ్గించాలని కోరుతూ 1886 మే 1న చికాగోలో నిర్వహించిన ఉద్యమానికి జ్ఞాపకమే మేడే. సరైన ప్రణాళిక, నాయకత్వ లేమి కారణంగా పక్కదారి పట్టిన ఆ ఉద్యమం చివరికి పోలీసులతో ఘర్షణకు దారితీసి కార్మిక ఉద్యమ చరిత్రలో ఒక విఫల అధ్యాయంగా మిగిలిపోయింది. కార్మికుల పని సమయాన్ని 8 గంటలకు తగ్గించేందుకే ఉద్యమం చేపట్టినట్టు కొందరు చరిత్రకారులు చెబుతున్నప్పటికీ నిజానికి అంతకు పూర్వం అంటే 1868వ సంవత్సరంలోనే అమెరికా ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు అంగీకరించింది. ఇందుకు సంబంధించి అమెరికన్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అదే సంవత్సరం ప్రభుత్వం ఆమోదించింది. కాబట్టి 1886లో జరిగిన ఉద్యమం యొక్క అసలు లక్ష్యం ఏమిటి అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. ఇక 1886 మే 1న మొదలైన ఉద్యమం ఆ రోజు ప్రశాంతంగానే ముగిసింది. కానీ మే 3, 4 తేదీల్లో మెక్ హార్వెస్టింగ్ కర్మాగారంలోని కార్మికులతో అరాచకవాద నాయకత్వం నిర్వహించిన ఒక ఆందోళన హింసకు దారితీసింది. ఆ రోజు పోలీసు కాల్పులలో 4 కార్మికులు మరణించారు. మరుసటి రోజు చికాగో హే మార్కెట్ చౌరస్తాలో తలబెట్టిన నిరసన ప్రదర్శన కాస్త భారీ వర్షం కారణంగా వెలవెలబోయింది. అయితే అప్పటికీ ఆ ప్రదేశం ఖాళీ చేయకుండా అక్కడే భీష్మించుకుని ఉన్న కొందరు వ్యక్తులు పోలీసులపై బాంబు దాడికి పాల్పడ్డారు. పర్యవసానంగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘర్షణల్లో 4 కార్మికులు, 7 పోలీసులు మరణించారు. అనంతరం అనేక మంది కార్మిక నాయకులు జైలు పాలయ్యారు. వారిలో 4కి అక్కడి కోర్టులు ఉరిశిక్ష విధించాయి. ఈ పరిస్థితుల కారణంగా అమెరికాలో బలపడుతున్న వాణిజ్య సంఘాల ఉద్యమం ఒక్కసారిగా బలహీనపడి ప్రయోజనకరంగా మారింది. అమెరికన్ కార్మిక సంఘాలు చికాగో విఫల ఉద్యమం తాలూకు జ్ఞాపకాలను చెరిపివేయాలనుకున్నాయి. దీంతో అక్కడి వాణిజ్య సంఘాలు ప్రతి ఏటా సెప్టెంబర్ 1 సోమవారాన్ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాయి. అనంతర కాలంలో మే 1వ తేదీని అమెరికా బాలల దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు. ఇది ఇలా ఉంటే 1889లో ప్రపంచ కమ్యూనిస్టు సంఘాల సమావేశం ప్యారిస్ నగరంలో జరిగింది. మే డే అంటే మే 1వ తేదీన కార్మిక దినోత్సవంగా పరిగణించాలని సమావేశం తీర్మానించింది. కానీ ప్రపంచ కమ్యూనిస్టు దేశాల మధ్య కూడా మేడే వివాదాస్పదంగా మారి సమస్య తెచ్చిపెట్టింది. ఫలితంగా 1904వ సంవత్సరంలో మేడేని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ఏవో కొన్ని రాజకీయ కారణాల చేత రష్యాలో మే 1వ తేదీని కార్మిక దినోత్సవంగా పాటించాలని లెనిన్ తన ప్రజలను కోరాడు. అనంతర కాలంలో హిట్లర్ రాజకీయ నియంతృత్వ వైఖరికి చిహ్నంగా ప్రపంచ కమ్యూనిస్టు దేశాలు మేడేని ఫాసిస్ట్ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించాయి. 1929 నుండి 1940 దాకా ఇది ఇలాగే కొనసాగింది. అనంతరం హిట్లర్తో పొత్తు కారణంగా రష్యా నాయకుడు స్టాలిన్ ఇకపై మేడేను ఫ్యాసిస్ట్ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవద్దని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విధంగా ప్రపంచ కమ్యూనిస్టుల నిర్ణయాన్ని కమ్యూనిస్టు నాయకుడే విస్మరించి మార్చేశాడు. తిరిగి మేడేను కార్మిక దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభమైంది. ఈ విధంగా ఇప్పుడు జరుపుకుంటున్న మేడే తిరిగి ఉనికిలోకి వచ్చింది. కేవలం కమ్యూనిస్టు అనుబంధ కార్మిక సంఘాలే కాకుండా కాంగ్రెస్కు చెందిన ఐఎన్టీయూసీ ఇంకా ఇతర పార్టీల అనుబంధ సంఘాలు కూడా మేడే చరిత్ర ప్రాధాన్యత తెలియకుండానే దీనిని జరుపుకోవడం మొదలుపెట్టాయి. మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే విదేశాల్లో మేడేని జరుపుకోవడం అనేక సంఘాలు పూర్తిగా మానేశాయి. పైగా కమ్యూనిస్టుల నమ్మక ద్రోహం కారణంగానే మేడే నిర్వహణ జరుపుకోవడం లేదని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ కార్మిక దినోత్సవంగా భావిస్తున్న మేడేకు ఒక స్పష్టత లేదా సందర్భం లేదని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు.